ఏం లేదు బట్టలు ఆరేందుకు పోతే అప్పుడు ఏం లేకుండా ఆ రోజు పొద్దుగాల నుంచాను కానీ అది విద్యకైనా ఉండరాదు. నా వాళ్ళ చెల్లెలు ఇట్లా ఉంటే ఉండుకోక మాట్లాడి అది ఇల్లు అది ఇష్టము అని నా పని నేను చేసుకుంటాను. బట్టలు ఆరేసి నేను మా ఇంట్లోకి వచ్చాను. మళ్ళీ కొత్తిమీద్దాము నేను వర్షం వస్తుంది సార్. వర్షం వస్తుంటే అయ్యో మత బట్టలు పచ్చి అయితే నాయన ఉతికిన కదా అంటే మళ్ళీ ఆరిన బట్టలు తీసుకొని వద్దామని ఇట్లా తీసుకురానికి పోయింది సార్. మా పాడుగడ్డ ఇంటికాడ ఏమైంది అతనితో కూడా ఆడ ఏదో కవర్ పెట్టారు. ఆ కవర్ నేను ముట్టుకోలేదు, నాకు తెలియదు సార్. నేను అప్పుడే ఏం చెప్పినా మా ఇంటికి వెళ్ళిన అయ్యా ఏదో ఏమో మన ఇంటికాడ కవర్ పెట్టిపోయాడు ఏది అక్కడ చెప్పులుందా అని నేను ఇట్లా చెప్పులుందా అని ఇట్లా నేను తోలుకొని ఇట్లా వద్దామని అనుకుంటున్నాను. నాగేంద్ర చిల్లలు నువ్వే తీసినావు అంటాను. ఇక మా ఇంట్లో బంగారం నువ్వే ఎత్తుకపోయినావు అంటాను. నాకు ఎక్కువ అక్కడ ఉంటుంది సార్. నాగేంద్ర వాళ్ళ చిల్లలు అంటే నేనే చేసిన, మీరు నన్ను ఊరుకోలేదు. నేను దొంగగా నేను ఏమీ ఇవ్వాలి. దొంగనైతే నేను తెంకపోతాను, నాకు ఇబ్బంది. నేను ఇవ్వాలి ధైర్యం ఉంది, నేను ఇవ్వడతాను అని చెప్పిన సార్. మీరు సార్ వాళ్ళకి ఫోన్ చేయండి, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. ఏంటంటే అది ఏదో ముద్రలు అవి ఉంటాయంట కదా, అది వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. ఆ తర్వాత సరే ఒకవేళ నేను వెళ్ళినట్టుంటే నన్నే తీసుకోపోను. ఇక ఏంటి సార్ నేను నన్నే తీసుకోపోను. నా పిల్లలు నేను బతికేదే మా కష్టము, నేను కావాలి ఎందుకు నాకు అవసరం లేదని చెప్పిన సార్. చెప్పినాక ఏం చేసిన సార్ వాళ్ళు వచ్చారు. లేడీస్ సీటంగా రాదు సార్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి. సార్ వాళ్ళు వచ్చి ఏం చేసారు, చెప్పవా అని రామరెడ్డి సార్ మస్తు సతాయించింది సార్. చెప్పలే నేను చెయ్యని నేరాన్ని ఒప్పుకో అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా సార్? నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోవాల్సింది కానీ రామరెడ్డి సార్ మస్తు టార్చర్ పెట్టింది. ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను అని చెప్పిన. నువ్వు ఇట్లా అయితే అట్లా అవుతున్నవే అని చెప్పి సరే అయితే మన 6 అయింది సార్. సాయంత్రం 6 అయింది సార్. సాయంత్రం 6 అయింది. ఆడికి వెళ్ళినాక 9 దగ్గర అడిగారు సార్. 9 దగ్గర అడిగినాక ఇట్లాగా ఇదే మాట తీయలేదని చెప్పిన. తీయలే అని చెప్పినాక ఏం చేసిండు, నాగేంద్ర స్టేషన్ పోలీస్ స్టేషన్ కట్టినాక ఇట్లా షార్ట్ తెచ్చింది, మొగ్గులు వేసుకున్నాయి. అది తెచ్చినాక ఏం చేసిండు, భీమాయికి వేసిండు. ఫస్ట్ భీమాయికి వేసినాక భీమాయిని కొట్టారు. భీమాయి చెప్పలేదా సార్? మళ్ళీ భీమాయి కొట్టాను. భీమాయికు కొట్టిరు, పక్కకు బయటకు పంపించేసి నువ్వు రానన్నారు. సరే అయితే మరి నేను చెయ్య తప్పకు పోతా, సార్ విడిచింది కదా నేను చెప్తాట అని నేను వెళ్ళిన సార్ లోపలికి. నేను వెళ్ళినాక ఒక ఆడపిల్ల అని చూడకుండా ఒక కానిస్టేబుల్ ఆడ పోలీసుంది, కానీ ఆమె మాత్రం నన్ను ఏమనలేదు సార్. నేను అందే కానీ నన్ను ముట్టుకోలే చేయలేదు. సరే అయితే ఆయన ఇప్పి ఆయన నాకు వేసిండు, ఆ షార్ట్ నాకు వేసిండు. పక్కకు నేను బట్టలు మార్చుకుంటాంటే ఈయన మార్చుకోవే నువ్వు, ఈయన మార్చుకో. నేను ఇప్పుడు ఆ పరిస్థితి నేను ఎంతమంది ముందర నేను ఎట్లా చెప్పగలను, కానీ నాకు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్తాను సార్. ఒక ఆడపిల్ల బట్టలు ఇప్పి నా కొడుకు ముందర అంతగానో కొడితే నేను అంతనే చెప్పాను సార్. బట్టలు అన్నీ కురిసారు. నాకు ముందే ఎర్మకాలు యాక్సిడెంట్ అయింది. బట్టలు అన్నిటికీ కాళ్ళు కట్టేసింది సార్. కాళ్ళు కట్టేసి కాళ్ళతో కాళ్ళు కట్టేసి ఎంత చేతులు కట్టేసి ఇట్లా మధ్యలో ఉన్నారు సార్. మధ్యలో ఉండి తల పట్టుకొని మళ్ళీ ఇట్లా కాళ్ళు తప్పించి ఒక కట్టె పెట్టింది సార్. ఇట్లా పైన కట్టె పెట్టి మళ్ళీ ఏం చేసిరు, కదలొద్దంట అని 2 దెబ్బలు కొట్టి నేను ఇట్లా కాళ్ళు తట్టుకున్నా సార్. కదులుతూ నావే ఇవ్వంట అని మళ్ళా ఒకసారి ఇక్కడ 2 కాళ్ళు పెట్టిన కట్టె మీద, ఇంకొకసారి ఈ కాళ్ళ మీద 2 కాళ్ళు పెట్టి కదలకుండా అయిపోయినా. అది ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్.
కొట్టిరు నాకు నోరంతా ఎందుకు సార్. ఇక నాకు ఏం గుర్తుకు లేక పడిపోయినాక అదే నాగేంద్ర ఏం చేసిండు, మళ్ళీ చెడ్డు బాంబు తెప్పించి మీ అమ్మకు చెడ్డు బాంబు పెట్టు అంట అని మా బాబుతో నాగేంద్ర పెట్టి మీ అమ్మకు చెడ్డు బాంబు పెట్టు లేస్తుంది అని చెప్పిందంట. చెడ్డు బాంబు పెట్టిన చాలా చీకటికి లేచింది సార్. కానీ ఇట్లా కొడుతుండు రామరెడ్డి సార్, మళ్ళీ ఇట్లా ఇంటికి బట్టి ఇట్లా లేపుతున్నాడు. లేపి అక్కడికి నడివే కాళ్ళు కుట్టు పట్టినట్టయితే నలిపే అన్నట్టు 40 వస్తలేదు సార్ అని చెప్పిన సార్. నాకు 40 వస్తలేదు, నేను 40 సారు అన్నట్టు 40 వస్తుంది నలుగు అన్నట్టు సార్. నాకు 40 వస్తలేదు, నాకు ఈ కాలు ముందే అదేంటి ఈ యొక్క కాలుతో నేను నడుస్తలేను అంటే వద్దులే అంటాను. సరే అయితే మనం అంటాను. మళ్ళీ ఏం చేసిండు, నా విప్పి మా బాబుకి వేసి మా బాబుకు 2 నెలలు కాలే ఆపరేషన్ చేయించి షార్ట్నర్ అంతా అడిగితే హాస్పిటల్ అడిగితే ఏం చెప్పారు, 50,000 అయితే అమ్మ ఆపరేషన్ కదా. మేము 50,000 సార్ వద్దు సార్ అంటాను. కొట్టదు సార్ అని చెప్పి కొడితే ఏమవుతుంది నీకు అని కుట్లు ఇచ్చిపోతాయి. ఇంకో ఏమవుతుంది, కుట్లు ఇచ్చిపోతాయి, ఏం కాదు. కొడితే ఏమవుతుంది, నీవు చూడాలి, నీ కొడుకు నిజం చెప్పాలి అంటే నా కొడుకు గిట్టగా మా అమ్మ తీయలేదు, మనం అట్లా ఉంటాను కాదు, ఏదో ఇంట్లో పనుకోతుంది, మాకు తెచ్చి పెడుతుంది, మా డాడీ తీయటంగా బాగాలేదని చెప్పిండు సార్. అంతేగా ఒక ఆడపిల్లను బట్టలు ఇప్పి కొట్టిందంటే అది మీకు నచ్చిందా సార్? మీరే చెప్పండి సార్. ఎక్కడ దోస్తలేదు పిల్లలకి. ఇప్పుడు నేను చేసుకోక నేను బయటికి వెళ్ళలేను, నేను పని చేసుకోలేను సార్. మరి మీరు నాకు సాయం చేయాలి సార్. ఆ పిల్లలకి ఏం తెచ్చిపెట్టాలి? ఆయన ఒక పేషెంటే, నేను ఆ పేషెంట్ని చూస్తున్నా, నేను ఈ కాళ్ళు చూస్తున్నా, నేను 5 పిల్లలను చూస్తున్నా, నా ఇల్లు గిట్టలో కూలిపోయింది, మేడం చూసి వచ్చింది, నేను ఇంటికి తాళం పోరగిట్టని ఏది వేసుకోరాలి. ఇప్పుడు మా అమ్మలో లేకుంటే నా పరిస్థితి ఏంటి అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఇలాంటిది ఇంకొక ఆడపిల్లకు జరిగే అవకాశం మాత్రము ఎప్పుడు రావద్దు అని నేను అనుకుంటున్నా సార్. రామరెడ్డి సార్ మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి అయినా వద్దు సార్ చెప్తున్నాను. మళ్ళీ తెల్లారి ఏం చేసింది సార్? సరే అయితే మన ఆయన మళ్ళీ తెల్లారి రమ్మన్నారు సార్. సరే నేను దొంగలు అంటాను. మళ్ళీ భీమా ఏం చేసింది, ఆటోలు వేసుకొని పోయాడు సార్. ఆటోలు వేసుకుని పోతే అట్లే మీలాగా కూర్చుంటే కూర్చుంది సార్. కూర్చుంటే నేనేం చేసిన, పోయినాక నాకు నైటు అంత టార్చర్ పెట్టినప్పుడు నాకు కోపం ఉండాలి కదా సార్. వద్దు కోపం మింగుకుంటాను అని ఆ కోపం మింగుకొని నమస్తే సార్ అన్నారు. నమస్తే సార్ అంటే బూటు కాలుతో 3 సార్లు దాన్ని సార్, 3 సార్లు దాన్ని ఇక్కడ చెంప మీద 2 సార్లు కొట్టి ఇట్లా ఇంటికి బట్టి ఇట్లా 3 సార్లు మళ్ళీ ఈపులో కొట్టింది సార్. నేను అనుకున్నా సార్ వద్దు, నాకు టార్చర్ వద్దు, ఏమన్నా చంపేనని చెప్పి చంపేయి, ఇది నీ పేరని ఉంటుంది, చంపే సార్. నేను చచ్చినంటే ఏమీ తక్కువ లేదు, చంపేయి, సరే చంపేయి అని ఇట్లా నేను చెప్పిన సార్. అంతే, ఇలా జరిగింది. ఇంత మనందరి ముందు తను జరిగిన అన్యాయం పైన ఒక సాక్ష్యాన్ని నివేదించింది. తన బాధను దిగమిక్కోవాలమ్మా మేము సంఘాలుగా నువ్వు ఇంకా సారంటున్నావు కానీ దళితులుగా బాధితుల వైపు ఎంత కొట్టినా కానీ తన బూటు కాళ్ళతోటి తన మీద కరాలను తీర్చినప్పుడు కూడా ఇంకా వారిని సారు అని గౌరవిస్తుంది దళితుల జీవిత విధిత పరిస్థితి. ఇటువంటి సార్ ఇక్కడ ఇట్లా జరిగిన పరిస్థితి ఉన్న పరిస్థితి సార్